I request Vaishnavi Sainath to please come onto the stage to receive a small felicitation. దయచేసి మన వైష్ణవికి జ్ఞాపిక అందజేయవలసిందిగా ఆంజనేయరెడ్డి గారిని వేదిక మీద పిలుస్తున్నాం. దయచేసి ఆంజనేయరెడ్డి గారిని జ్ఞాపిక అందించవలసిందిగా వేదికపై పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. వైష్ణవి యాక్చువల్గా వీళ్ళ టీంతో ఎప్పుడు ప్రదర్శనిస్తారు. ఈసారి బెంగళూరులో వర్క్ మీద అక్కడ ఉండిపోయారు. అయితే నువ్వు కూడా ఉండాలమ్మా అని చెప్పి మళ్ళీ ఆవిడ జర్నీ బ్రేక్ చేసి బెంగళూరు నుంచి వాపస్ టికెట్స్ ఇచ్చి మరి పిలిపించి మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది బెంగళూరు. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇంత పెయిన్ తీసుకొని వచ్చి ప్రోగ్రామ్ ఇచ్చావు. మన వైష్ణవి ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. Lata aunty and Raja uncle have been a huge part of what I am today as a dancer. In fact, I can call Lata aunty and Raja uncle my professional godparents. It is especially because of Lata aunty that I have been able to become an artist. She's always given me that courage to follow my passion. And no matter ekkadunna, when this event happens, whichever city, I try my best to be there, and that's my gratitude. Especially it's an honor for me to be a part of an event that is so motivating. Every time I come and listen to these stories, it makes me more grounded and humbled as a person. So thank you, Raja uncle, and thank you one and all for your continued support. ఈవిడ అన్ని దేశాల్లో ప్రదర్శనలు ఇస్తుంది. మొన్న ఆస్ట్రేలియా నుంచి మా ప్రోగ్రామ్కి నెక్స్ట్ డే వచ్చి ఆ ప్రోగ్రామ్ ఇచ్చింది. అలాగే అంచెలంచెలుగా ఎదిగిపోయింది. తల్లిని మించిన కూతురు, తల్లిని మించిన గురువు. ఈమె దగ్గర 65 ఏళ్ల వయసు ఉన్న స్టూడెంట్ ఉన్నారు. తర్వాత మన శ్రీధర్ బాబు మినిస్టరు వైఫ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈమె స్టూడెంటు. వాళ్ళ రాజస్థాన్ నా స్టూడెంటు, వాళ్ళ మదర్ స్టూడెంటు. ఎంతోమంది మినిస్టర్ పిల్లలు, ఐఏఎస్ వాళ్ళ పిల్లలు ఈమె దగ్గర నేర్చుకుంటుంటారు. ఈమె పిల్ల చిన్నది, వయసు పెద్దగా ఉన్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, ఎంబీబీఎస్ వీళ్ళు అందరూ. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు జ్ఞాపికలు ఉన్నారు, కొంతమందికి ఇవ్వాలి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి సహకరించినటువంటి ఈ వెన్యూ అధినేత పూర్ణచంద్రశేఖర్ గుప్తా గారిని వేదిక మీదకి వచ్చి జ్ఞాపిక అందుకోవాల్సింది కదా. ఈ జ్ఞాపికను అందించడానికి ఇప్పుడు ఉన్నటువంటి అతిథుల్లో రత్నం గారు, వారిని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ రత్నం గారిని, అలాగే ఐఐటి ప్రొఫెసర్ గారు, వారిని కూడా వచ్చి వారికి జ్ఞాపిక అందించవలసిందిగా కోరుతున్నాం. వీరు వారి మిస్సెస్ కొడుకును కూడా పైకి రావాలని చాలా ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రామ్ అంతా చూశారు. వీరు కూడా చాలామందిని ఇన్వైట్ చేశారు. వారి శ్రీమతిని, కొడుకు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
ఈ హాల్ ఇవ్వడానికి ఎంతో సహకరించారు. దయచేసి ఇంకా అయిపోతుంది సార్, 2-3 నిమిషాలు అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఎంతో సహకరించినటువంటి శ్యామ్ గారు, వారిని స్టేట్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్, జిఎస్టీ ఆఫీసర్, వారిని ఇక్కడ ఇదే ఊరు సంగారెడ్డి, తర్వాత జహీరాబాదు, వారిని వేదిక మీదకి వచ్చి ఒక జ్ఞాపిక తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆ జ్ఞాపిక ఇవ్వవలసిందిగా బాబురావు గారిని ట్రస్ట్ తరపున వారిని కోరుతున్నాం. శ్యామ్ గారికి జ్ఞాపిక అందించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ చాలా శ్రద్ధ తీసుకున్నారు. నాతో 4-5 సార్లు ఇక్కడికి వచ్చి ఈ వేదికలు బుక్ చేయడానికి కానీ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి చాలా అండదిండగా ఉన్నారు. కొన్ని జిల్లాలలో కొంతమంది ఉంటారు. ప్రతి జిల్లాలో ఒక 3-4 ఈ కార్యక్రమం సక్సెస్ వెనక తోడ్పడుతుంటారు. వారికి బాబురావు గారి జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే జనార్దన్ గారు మన డిక్కీ తరపున ఉన్నారు. వారిని కూడా ఇక్కడ జనార్దన్ గారు ఇక్కడ సంగారెడ్డి అండ్ జహీరాబాద్ నుంచి చాలా హెల్ప్ చేశారు. వారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జనార్దన్ గారికి జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా మా ట్రస్ట్ అంబేద్కర్ గారిని వచ్చి వేదిక మీదకి వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వీరు కూడా ఇక్కడ 2 ప్లేసుల నుంచి చాలామందికి ఇక్కడ ఈరోజు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ నుంచి కూడా సుమారు 150 మంది పిల్లలు వచ్చారు. అనాథ విద్యా గృహం నుంచి కూడా ఒక 50 మంది పిల్లలు వచ్చారు. తర్వాత చాలా యూత్ని రాహుల్ కిరణ్ గారు కూడా మొబిలైజ్ చేశారు. తర్వాత రాహుల్ కిరణ్ గారిని కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుస్తున్నాం. రాహుల్ గారు రండి పైకి రండి. వారికి రాహుల్ కిరణ్ గారికి వందన్ కుమార్ గారిని వచ్చి జ్ఞాపిక అందించవలసిందిగా కోరుచున్నాం. వందన్ కుమార్ గారు ఉన్నారండి. పరంధాములు గారిని వచ్చి రాహుల్ కిరణ్ గారికి పరంధాములు గారిని జ్ఞాపిక. ఇక్కడ చాలామందిని యూత్ని రాహుల్ కిరణ్ గారు సుమారు ఒక 150 మంది యూత్ని ఇక్కడ మొబిలైజ్ చేశారు. వారిని రాహుల్ కిరణ్ గారు పరంధాములు గారు రవికుమార్ కూడా యూత్ని బాగా మొబిలైజ్ చేశాడు. రవికుమార్ జహీరాబాద్. రవికుమార్ నువ్వు కూడా వేదిక మీదకి రావాలి. జ్ఞాపిక అందించడానికి మర్రి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓఎస్డి ఆయన మన జూపల్లి మినిస్టర్ గారి దగ్గర మా చిరకాల మిత్రుడు డిఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ రిటైర్డ్ నా మిత్రుడు, వారిని అందించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇక్కడ సంగారెడ్డి వాస్తవ్యులు, ధన్యవాదాలు. అలాగే ఇంకా 2 మెమోటోస్ ఉన్నాయండి. ఇంకా ప్రవీణ్ గారు ఫ్లోరిస్టు, వారిని కూడా వచ్చి వేదిక మీద జ్ఞాపిక అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రవీణ్ గారు ఈయన ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా ఒక్కొక్కటి పెళ్లి దండలు 1000-1500 ఉండే దండలు 6 ఏ జిల్లాలో పెట్టినా తీసుకొని 2 కార్లు వేసుకొని మెత్తలు తీసుకొని వస్తుంటాడు మోటివేషన్కి. వారిని జ్ఞాపిక అందించవలసిందిగా ప్రవీణ్ గారికి ఇక్కడున్న మిత్రులు సత్య గారిని వచ్చి అందించవలసిందిగా కోరుచున్నాం. అయిపోయిందండి, కంగారు పడద్దు. ఇంకో మెమోటోతో అయిపోద్ది.
సత్తయ్య గారిని అందించవలసిందిగా కోరుచున్నాము. ఆయన మెడికల్ ఆఫీసర్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాకు మేము ఎవరి దగ్గర డొనేషన్ తీసుకుంటలేదు, అయినా నేనుగా వాళ్ళకి అందజేస్తానన్న వాళ్ళు మేము డబ్బులు తీసుకుంటే నెంబర్లు ఇచ్చి వాళ్ళకు పంపిస్తున్నాము వాళ్ళందరికీ. అలాగే ఇప్పుడు మా ట్రస్టీలో ఒకడు, తర్వాత అశ్విని హెయిర్ ఆయిల్ కంపెనీ త్రూఅవుట్ ఇండియా ఆపరేషన్ ఉంది, దాని ఎండి అనిల్ కుమార్, ఆయన్ని వేదిక మీదకి రావాలి కోరుతున్నాము. ఆయన గుడ్ వే ఫౌండేషన్కి షణ్ముఖరావు గారు ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, వారికి ఒక 50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. షణ్ముఖర్ గారిని పైకి తీసుకోవాలి, వాలంటీర్స్ పైకి తీసుకురండి. అయితే ఈ చెక్కు నేను చెప్పే కదా, మా లతారాజా ఫౌండేషన్ ఇచ్చేస్తున్నాము. అనిల్ రేపు వచ్చి లతారాజా ఫౌండేషన్లో వేసేయాలి. వాళ్ళు ఒక హోమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆయన ఈ టైలరింగ్ అని అదని చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాడు మహిళలకి, యూత్కి. వాళ్ళు అలా ఉండి కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు, అది గొప్ప విషయం. అది ఛాలెంజెడ్ ఇష్యూ, ఇది చాలా వారికి ధన్యవాదాలు. శ్యామ్ గారు ఇప్పుడు ఇంతసేపు మనని చక్కటి వ్యాఖ్యానంతో మనని ఆనందపరిచిన స్వప్న గారు, ఆ టైం నేను చాలా తీసుకున్నాను, ఏమనుకోవద్దు స్వప్న గారు. మీరు వచ్చి మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాము. స్వప్న గారికి జ్ఞాపిక అందించవలసింది కదా, ఇక్కడ ఉన్న మన వైస్ ఛాన్సలర్ గారిని వచ్చి ఎంఎన్ఆర్ వైస్ ఛాన్సలర్ గారిని వచ్చి ఇవ్వాల్సిన డీమ్డ్ యూనివర్సిటీ వారికి తెలియజేస్తున్నాం. వైస్ చైర్మన్ కరెక్షన్, సారీ, వైస్ చైర్మన్ ఆఫ్ ది ట్రస్ట్, నాట్ ఛాన్సలర్. పరంధాములు గారు, సత్తయ్య గారు, 25,000 కేరళ టీంకి ఇస్తారు.